ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం లూకా సువార్త అందరికీ బాగా చిరపరిచితమైన ఒక వాక్య భాగం తీసుకొని దాని ద్వారా ఒక కొత్త విషయం నేర్చుకోవడం ద్వారా మన దేవుని ఆరాధించడానికి సిద్ధపడదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. 10 నేను చదువుతాను, 11 మీరు చదువుతారు. వచనం వెంబడి వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. నేను స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహోన్నతమైన నామానికి వందనాల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మరలా ఈ సంవత్సరంలో దాదాపుగా చివరి వరకు వచ్చి నీ సన్నిధిలో చేరి మరొక మారు నీ ఆలయంలో గడపడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ వాక్య వెలుగులో మా బ్రతుకులు సరి చేసుకోవడానికి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీ పాదాలకు శిరస్సు నమస్కరిస్తున్నాను. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మాలో ఏ యోగ్యత లేదు. ఎక్కడ నీ పరిశుద్ధత, ఎక్కడ మా అపవిత్రత, ఎక్కడ నీ నీతి, ఎక్కడ మా అనీతివంతమైన జీవితం, ఏ విషయంలోనూ పోలిక పెట్టుకుంటాకి సరిపడని మమ్మలను ఒక సంవత్సరం పాటు మీరు సురక్షితంగా క్షేమకరంగా కాచి కాపాడారంటే నీ మంచితనాన్ని బట్టి ఎంత నిన్ను స్తుతించాలి, ఎంత నిన్ను పొగడాలి. ఏమిచ్చినా నీ రుణం మేము చెల్లించలేము. మా ఆయుష్కాలం పొడిగించబడింది. మరలా మేము మరొక దినం చూసాము అని అంటే మా పక్షంగా నీకున్న నీ ప్రేమ, నీ కృపలను బట్టి ఎంత నిన్ను ఆరాధించినా నీ రుణం మేము చెల్లించలేమని చెప్తూ మరొక మారు నిన్ను ఆరాధించడానికి మేమందరూ సిద్ధపడటానికి నీ ఆలయానికి వచ్చి ఉండగా మరలా నీ వర్తమానమును మాకు వినిపింప చేయమని నీ పాదాలు పెట్టి అర్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నిలబడిన నేను అల్పుడను కాబట్టి నన్ను మరుగు చేస్తూ నాతో మాతందరితో నీ కుమారుని గురించి మీరే మాట్లాడమని నీ దయగల చేతులకు నన్ను మమ్మల్ని అప్పగిస్తున్నాం. అలాగే ప్రభువా, రావాల్సిన వారు సకాలం రావడానికి నీ కృప దయచేయండి. వచ్చిన వారు నిన్ను ఆరాధించడం కోసం తమ హృదయాలు నీ వైపు తిప్పుకునేలా వారి అంతరంగంలో ప్రేరేపణ మీరే కలిగించమని, ఆరాధనకు సిద్ధపడటానికి వారికి కావలసినటువంటి ఆ యొక్క ఉత్తేజాన్ని మీరే కల్పించమని నీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా మధ్య మీరే ఉండి నడిపించమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇది మనకి అత్యంత చిరపరిచితమైన వాక్యం కదా. ఏంటది? అయితే ఆ దూత, ఇదిగో భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణం నందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తును. సరే, ఇప్పుడు మనకు మామూలుగా పరిచయం చేస్తున్నప్పుడు చాలామంది ఈ వాక్యాన్ని పరిచయం చేశారు. నేను కూడా జస్ట్ ఒక చిన్న మాట పరిచయం చేస్తాను. ఏంటంటే, దావీదు పట్టణం నందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్తూ దానికి ముందు ఏమనంటే ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అన్నాడు. సువార్త అనేది మంచి మాట అంట. అది కూడా ఎవరికి అంటాడంటే ప్రజలందరికీ. సాధారణంగా ఒకళ్ళ ఇంట్లో ఎవరన్నా కనుక లేక పిల్లలు పుట్టారనుకోండి, ఆ కుటుంబంలో చాలా సంతోషం వస్తుంది. ఎంత సంతోషం చెప్పలేం. అది మగ పిల్లడైనా ఆడపిల్లైనా. మీకు అర్థమవుతా ఒక ఉదాహరణ చెప్తాను. జార్డాన్ మహారాజు, ఇప్పుడు జార్డాన్ దేశం కదా, దానికి ఉన్న రాజుగా ఉన్నటువంటి వ్యక్తికి పిల్లలు లేరు. చాలా కాలానికి ఒక ఆడపిల్ల పుట్టిందంట. కానీ ఆ ఆడపిల్ల పుట్టినందుకే తను ఏం చేశాడంటే ఖైదీలో దాదాపు 6,000 మందికి, జీవిత ఖైదీ పడిన వాళ్ళకి క్షమాభిక్ష ప్రసాదించాడంట. కారణం ఏంటంటే తన కుటుంబంలో వచ్చినటువంటి గొప్ప సంతోషకరమైన ఆ వార్తను బట్టి, ఆ సంతోషాన్ని బట్టి. కానీ ఇది ఒక కుటుంబానికి చెందింది కాదు, ఒక దేశానికి చెందింది కాదు, సర్వప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ చెందిందంట. అందుకని అన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఏంటంటే ఆ సువార్త అనంటే నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇది చెప్పేది. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు రక్షకుడు అనంటే దేని నుంచి రక్షిస్తాడు? ఇది మనకు రావాల్సిన మెయిన్ క్వశ్చన్. అయితే సాధారణంగా మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని చెప్పేసి మత్తయి సువార్తలో చెప్తాడు.
కాబట్టి పాపముల నుంచి రక్షించాడు కాబట్టి ఆయన మనకు రక్షకుడు అయ్యాడు అన్నాడు. కానీ అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే పాపం దగ్గర పాపం తెచ్చినటువంటి గొప్ప నష్టం ఏంటో మనకు తెలియదు. పాపాన్ని ఒక సింపుల్గా మనం 2 వర్డ్స్ చెప్పుకొని వదిలేసేస్తాం తప్ప 2 అక్షరాలు ఉన్న పదాన్ని. పాపము తెచ్చినటువంటి తీవ్రమైన నష్టం ఏంటి మన జీవితాల్లో, అది కరెక్ట్గా మనకు తెలిస్తే దాని నుంచి ఎలా విమోచింపబడ్డామో మనకు అర్థమైతే తప్పనిసరిగా మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. సరే, ఇంతకు మొదలు పాపం తెచ్చిన తీవ్రమైన నష్టం ఏంటో మీకు తెలియజేయడం కోసం నేను ఒక వాక్య భాగాన్ని తీసుకెళ్తాను మిమ్మల్ని. రండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము ముందు 36వ వచనం చదువుదాము. 36వ వచనం నేను చదువుతానన్నా. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అని అన్నాడు. దీనికి కరెక్ట్గా మీకు అర్థం అవటానికి ఇంకో భాగం చూపిస్తాను. ఇదే అధ్యాయంలో 3:18 ఒక మాటను చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారి నామందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడను. అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే పాపం యొక్క తీవ్రమైన నష్టం మానవుల జీవితం కలుగజేసింది ఏంటి అని అంటే దేవుని యొక్క ఉగ్రతను మన మీదకి తీసుకొచ్చింది. దేవుని యొక్క ఉగ్రతను మన మీద తీసుకొచ్చింది. అదే అన్నాడు. ఆ ఉగ్రత ఏంటి అన్నది 18వ వచనం చెప్తున్నాడు. ఏంటది? ఆయన ఒక్కగానొక్క కుమారుణ్ణి నీకోసం ఈ లోకానికి పంపిస్తే ఆయన నువ్వు అంగీకరిస్తే గనక నిత్య జీవంలోకి వెళ్ళబోతున్నావు, అంగీకరించకపోతే ఆల్రెడీ నీకు ముందే తీర్పు తీర్చబడింది అన్నాడు. అంటే తీర్పు, నిత్య నాశనము అనేవి ఏంటంటే దేవుని ఉగ్రత యొక్క ఫలితాలు. సో మానవుడు తీర్పులోకి వెళుతున్నాడు అని అన్నా, రేపు పొద్దున నిత్య నాశనంలోకి వెళ్ళిపోతున్నాడు అన్నా, ఆ రెండింటికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత. సో ఈ ఉగ్రత అనేది ఇప్పుడు ఇందా చదువుకున్న వాక్య భాగం 36 చదివినట్లుగా దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు అని అన్నప్పుడు కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడరు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అన్న మాట దగ్గర మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మానవులందరూ కూడాను పాపం చేయటం మూలంగా దేవుని యొక్క ఉగ్రత కిందే ఉన్నారు. మానవులు ఎప్పుడు కూడాను దేవుని యొక్క ఉగ్రత కిందే ఉన్నారు. కాబట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఏమన్నాడు? ప్రజలందరూ కలగబో మహాసంతోషకరమైన సువార్తమానం, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడు. ఎవరు ఆ రక్షకుడు అంటే ఇదిగో ఆయన యొక్క ఉగ్రత నుంచి నిన్ను రక్షించడానికి వచ్చినవాడు. అది ఎక్కడో మీకు నేను చూపిస్తాను, స్పష్టంగా బైబిల్లో మీకు నాకు ఆ వాక్యం చూపిస్తాను. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఉగ్రత అన్నమాట మామూలుగా ఒర్జీ అన్నటువంటి గ్రీక్ పదం నుంచి తీసుకున్నాడు. ఒర్జీ అన్న గ్రీక్ పదం నుంచి తీసుకున్నాడు. దీనికి ఏం చేశాడంటే రెండు మాటలు రాశాడు ఇంగ్లీష్లో మీనింగ్. ఫస్ట్ ఏంటంటే ఇంటెన్సివ్ యాంగర్ అంటే కట్టలు తెంచుకున్న కోపం అంటారు చూసారా? కట్టలు తెంచుకున్న కోపం. అసలు ఆ కోపం ఎంత వచ్చిందంటే అసలు నా అన్కంట్రోల్ అయిపోయి నేను కట్టలు తెంచేసుకున్నా అంటాను చూసారా? దాన్ని అలాంటి కోపం అంట దాని అర్థం ఉగ్రత అంటే. నెక్స్ట్ రెండో మాట పెట్టాడు ఏంటంటే ఇండిజినేషన్ అన్న ఒక పదం వాడాడు. ఇండిజినేషన్ అంటే దాని అర్థం ఏమని ఇచ్చాడంటే దాని అర్థం అక్కడ దుష్ట ప్రవర్తన కారణంగా ప్రేరేపించబడిన కోపము అంటే మన యొక్క దుర్మార్గమైన దుష్టమైన మన ప్రవర్తన మూలంగా ప్రేరేపించబడిన కోపం అంట. ఇంకో మాట ఏమి రాశాడంటే ఊహించని నైత్యం అన్న ఒక పదాన్ని వాడాడు. మరి దాని మీనింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంత తీవ్రమైందన్నమాట ఆయన ఉగ్రత అన్న పదానికి అర్థం. అంటే మానవుడి మీదకి కట్టలు తెంచుకున్న దేవుని యొక్క కోపము దిగి వచ్చిందంట. ఆ కోపం కింద ఇప్పుడు మనందరం కూడా ఆ కోపం కిందే జీవిస్తున్నాము అని చెప్తున్నాడు. అయితే ఇంతకు మొదలు ఏంటనంటే ఆయన ఉగ్రత అని అన్నప్పుడు ఆయన కట్టలు తెంచుకున్న ఆయన కోపం మన మీద అందరి మీద ఉంది అని చెప్పుకున్నప్పుడు ఆయన ఉగ్రత ఎంత స్థాయిలో ఉంటుందో మనకు అర్థం కావాలి. మెయిన్ ఇది మనకు తెలవాల్సిన విషయం. చాలామంది ఏంటంటే సింపుల్గా తీసుకుంటే పాపం నుంచి రక్షించబడతారు, లేదంటే సింపుల్గా ఉంటుంది మనకి, కానీ దాని వెనక ఉన్నటువంటి ఆ రీజన్ ఏంటో మనకు అర్థం కావట్లా. ఆయన ఉగ్రత అని అనగానే ఆయన ఉగ్రత ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అన్నది ఆ విషయం మనకు అర్థం కావట్లా. అది ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటాకి మిమ్మల్ని ఒక సన్నివేశం దగ్గర నేను బైబిల్ తీసుకెళ్తాను. రండి ఒకసారి. మత్తయి సువార్త 26వ అధ్యాయము
26వ అధ్యాయంలో ఆయన కోపము ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందంటాకి అర్థం అవటానికి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 37, 38, 39 వచనాలు నేను చదువుతాను, వినండి. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. ఇక్కడ కరెక్ట్ చూడండి 38వ వచనం నుంచి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశానని. ఇక్కడ ఒక మాట రాశాడు ప్రభువారు స్వయంగా అన్న ఒక మాట ఏమన్నాడు? దుఃఖపడుటకు చింతాక్రాంతం మొదలుపెట్టి మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది అన్నాడు. ఎవరండి ఈయన? ఎవరైనా మరణంలోకి వెళ్ళినవాడిని బయటికి రానంటే బయటకు వచ్చారు. ప్రభువా గుడ్డివాడిని అంటే ఎల్లు చూపు పొందంటే చూపు పొందాడు. నేను వ్యాధిగ్రస్తుని ప్రభు అంటే ఇట్లా రా అని చెప్పి ముట్టి బాగు చేశాడు. మహాద్భుతాలు చేసినటువంటి ఈయన మరణం కోసమే ఒకసారి అన్నయ్య 2-3 సార్లు కూడా మనకు చెప్పారు, మీకు గుర్తుందో లేదు. ఈ లోకంలో అందరూ జీవించడానికి పుడితే మరణించడానికి పుట్టిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆయన మరణానికి వెళ్తున్నాడు అన్న సంగతి కూడా ఆయనకి తెలుసు. కావాలని కోరి వెళ్ళాడు. ఆయన కోరి వెళ్ళిన వాడు ఇక్కడ ఏమంటున్నాడు? మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఏంటి దీనికి రీజను? దీనికి రీజన్ ఏంటి? ఇది మనకు అర్థం అవ్వాలి. నెక్స్ట్ ఇదే మాట చూడండి, వెనక్కి తిప్పండి ఒకసారి. వెనక్కి తిప్పి రెండోసారి మళ్ళీ అంటాడు ఆయన 42వ వచనంలో, మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుంచి తొలగిపోవుట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించా. అంటే ఒక మాట చెప్తుండే, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, తప్పించు అని చెప్పి రెండోసారి అన్నాడు. 44వ వచనంలో అట్లా మూడోసారి అడిగాడు. అంటే ఎంత వేదన పడుతున్నాడంటే అక్కడ ఒక పాత్ర, ఆ పాత్రను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, పాత్రలో ఉంది, తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎంత వేదన పడుతున్నాడు. ఇష్టపూర్వకంగా మరణంలోకి వెళ్తాకి వచ్చినవాడే మరణమగునంతగా వేదన పడుతున్నాడు అన్నాడు. అయితే ఈయన మత్తయ్య గారు నార్మల్గా రాశారు, కానీ ఒక డాక్టర్ గారు ఉన్నాడు కదా మనకి ఇందులో, మన సువార్తలు రాసిన ఆయన ఎవరు? లోకా గారు ఆ సీన్ని అసలు డాక్టర్గా వర్ణించాడు. ఒకసారి అక్కడికి వెళ్దాము. లోకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం దగ్గరికి రండి. 22:44 దగ్గరికి. అని చదువుతానన్న. ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన అన్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే ఎంత టెన్షన్ పడి ఏడ్చి ప్రార్థన చేశాడంటే నరాలు బద్దలైపోయినాయి, లోపల నరాలు బద్దలైపోయి బ్లడ్ చెమట ద్వారా బయటకు వచ్చేసింది. ఇది సీను. ఎందుకు ఇంత వేదనలోకి ఆయన వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, నీ చిత్తమైతే ఈ గిన్నెలోనిది నా దగ్గర తప్పించమన్నాడు. ఇంత మొదలు ఆ గిన్నెలో ఉన్నది ఏంటో మీకు తెలుసా? దేవుని యొక్క ఉగ్రత, మానవుల మీదకి దిగిరాబోతున్నటువంటి మహోగ్రమైనటువంటి ఆయన కోపం. అందుకని అన్నాడు, ఆ ఉగ్రతని ఎంత తీవ్రంగా ఉంటుందో ఆయన పక్కన ఉన్నవాడు ఆయన ఒక్కడే కాబట్టి ఆయనకు తెలుసు. మనకేం తెలియట్లా, ఏదో సాధారణంగా ఉంది ఊరికే మామూలుగా. మనకి ఒక రాజు కోపం వచ్చిందంటేనే ఆ కోపం మరణశిక్ష కారణమైతే, సృష్టికర్తకే కోపం వస్తే ఆ కోపం యొక్క తీవ్రత ఇంకెంత ఉంటుంది, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది అని అన్నాడు. పక్కనే ఉండి చూసినాడు ఆయనతో ఉండి, ఆయన సింహాసనం మీద ఉండి. అలాంటప్పుడు ఆయనకు తెలుసు కాబట్టే ఆ ఉగ్రతను భరించడం ఎంత కష్టమైన విషయం, ఎంత వేదనకరమైన విషయం అర్థమైన ఆయన ఎంతో వేదన పడ్డాడంట. మరణించాలని వచ్చినవాడు మరణంలోకి వెళ్ళబోయేందుకు మహావేదన పడ్డాడు అని అంటే అంత ఉగ్రత ఆయన మీద దిగిరపోతుంది. ఆ ఉగ్రత దగ్గర ఏముంది అని అంటే, మళ్ళీ మీకు తర్వాత చెప్తాను. ఉగ్రత దగ్గర ఉన్న విషయం ఏంటంటే, దేవుని సన్నిధి మానవుడి దగ్గర నుంచి తొలగిపోవటం. ఆ ఉగ్రత యొక్క తీవ్ర స్థాయి ఏంటంటే మరి అక్కడి నుంచి తొలగిపోవటం. అదేదో నేను చెప్తాను తర్వాత మీకు.
అలాంటి సన్నివేశంలోకి వెళ్ళబోతున్న ఆయన ఆ శారీరకమైన బాధను బట్టి అన్నది మెయిన్ కాదు, కానీ తన తండ్రి యొక్క చేతిని జీవమై ఉన్నవాడు జీవం నుంచి మరణంలోకి వెళ్ళబోతూ తన తండ్రి చేతిని వదిలిపెట్టడం అనేది మహా గొప్పదైనటువంటి దేవుని ఉగ్రత. దాంట్లోకి వెళ్ళబోతున్నాను అన్నది ఆయన ఎంతో కలవరపెట్టింది. ఇది దేవుని యొక్క ఉగ్రత అని అంటే. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉగ్రతలో ఏముంది అన్నది మీకు నేను చెప్తే, నేను యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు గార్చి అంతగా దుఃఖపడ్డాడు అన్నది మీకు అర్థమవుతుంది. దీనికి మనం ఏం చేద్దామంటే ఒకసారి ఒక వచనంలోకి వెళ్దాం. చూడండి, ఉగ్రతలో దేవుని యొక్క ఉగ్రతలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే పట్టరాని ఆయన కోపము, రెండోది కోపం నుంచి మానవ మీదకి వచ్చినటువంటి శాపము. 2 భాగాలు ఉంటాయి. ఉగ్రత అని అన్నప్పుడు ఉగ్రతలో 2 భాగాలు ఉంటాయి, ఆయన కోపము మరియు శాపము. సరే, ఫస్ట్గా శాపం చూస్తే ఇప్పుడు నేను ఇందాక యేసుక్రీస్తు వారు దుఃఖపట్టగల కారణం అంటే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ శాపం గురించి ఒక మాట చూద్దాము. చూసే ముందు ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం దగ్గరికి రండి. 25వ అధ్యాయము 41వ వచనం దగ్గరికి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. ఇప్పుడు ఉగ్రతలో ఏముంది? కోపము, శాపం ఉంది. శాపం ఎక్కడ తీసుకెళ్తుంది అనంటే అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని అన్నాడు. నిత్యాగ్నిలోనికి పొండి అన్నప్పుడు మీకు విషయం అర్థమైంది ఇక్కడ? ఓకే, విషయం అర్థమైందా? అంటే దాని తీవ్రత ఎంత తీవ్రంగా ఉందో చెప్పాడు. సో ఇప్పుడు శాపం యొక్క తీవ్రత అక్కడ వరకు తీసుకెళ్తుంది, మానవుడిని నిత్యాగ్నిలోకి తీసుకెళ్తుంది. సరే, తీసుకెళ్లే ముందు దీని ఇంటెన్షన్ ఎట్లా ఉంటుంది అన్నది మీకు నేను అర్థం అవటానికి ఇంకో మాట చూపిస్తాను. నేను మత్తయి సువార్తలోనే 21వ అధ్యాయం 19వ వచనం దగ్గర రండి. అక్కడ నుంచి చెప్తే ఇక్కడ మీకు లింక్ క్లియర్గా అర్థమవుద్ది. 21వ అధ్యాయం 19వ వచనం దగ్గర ఉదయమందు 18 చదువుతున్నాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట నువ్వు ఎన్నటికి కాపుకాయ కుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. ఇది యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఒక శాపము. నువ్వు ఎండిపోతావా అని తన ఉగ్రత మూలంగా చేశాడు. అంటే అంజూరపు చెట్టు ఏమైపోయింది? తక్షణమే ఎండిపోయింది అని అన్నాడు. అంటే దేవుని యొక్క శాపం వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే ఆత్మీయంగా కంప్లీట్గా ఎండిపోతాడు, మరన్నటికీ జీవంలోనికి రాలేడు. ఇప్పుడు మీకు ఇందాక అర్థమైందా? శపింపబడిన వారలారా, సాతానికి ఆ అనుచరులకి ఏర్పాటు చేసిన అగ్ని అదే ఆ మంటల్లోకి వెళ్ళిపోండి అని అన్న దాని దగ్గర అర్థమేంటి తెలుసా? ఇందాక చెప్పిన చెట్టు కనుక శపించబడింది, తిరిగి జీవంలోనికి ఎలా రాలేదో, దేవుడి నుంచి దూరమై జీవాన్ని పోగొట్టుకున్న మానవుడు నిత్యాగ్నికి వెళ్ళిన తర్వాత తిరిగి ఎన్నటికి కూడా ఆ జీవం దగ్గరికి రాలేడు. ఇది దేవుని ఉగ్రత యొక్క ఫలితం. ఇది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్ విషయం. ఇది దేని నుంచి వచ్చింది అని అంటే మానవుని మీద దేవునికున్న ఉగ్రతలో భాగమైన శాపం నుంచి వచ్చింది. ఇప్పుడు కోపం దగ్గరికి వెళ్దాం. 2-3 మాటలు మీకు నేను కోపం చూపిస్తాను. చాలా ఉంది కోపం గురించి, బట్ అంతా చూపించడం మన టైం చాలా ఆల్రెడీ వెళ్ళిపోయిన టైంలోకి. కోపం దగ్గర గురించి 2-3 మాటలు మీకు చూపిస్తాను. జాగ్రత్త ఉన్నారు కదా? ఇప్పుడు శాపం మూలంగా ఏమొచ్చిందంటే శాశ్వతమైన జీవంలోంచి శాశ్వతమైన మరణంలోకి మానవుడు వెళ్ళిపోతాడు, మరి అన్నటికీ జీవం దగ్గరికి రాలేడు. ఇది దేవుని ఉగ్రత యొక్క ఒక ఫలితం. రెండోది చెప్తాను. రెండో విషయం దగ్గర ఏంటంటే దేవుని యొక్క కోపం గురించి తెలుసుకునే ముందు అసలు ఆయన సన్నిధి ఎట్లా ఉంటుంది అన్నది ఒక మాట చూద్దాం. కీర్తన 16:11 రండి. కీర్తన 16:11 వచ్చిన దగ్గరికి రండి. కీర్తన 16:11 జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆ కింద ఇంకో మాట మనకు అవసరం లేదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని. ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన ముఖం చూసేవారికంట, అది దేవదూతలకైనా మనుషులకైనా మరి ఎవరికైనా సరే హృదయంలోంచి ఏమొస్తుందంట? సంపూర్ణమైనటువంటి సంతోషం.
ఈ లోకంలో మానవుడు ఏమి సంపాదించుకున్నా ఏం చేసినా అది తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే వస్తుంది, కొన్నాళ్ళకి మళ్ళీ పోతాయి. ఎన్ని సంపాదించుకున్నవాడు మరణ పడక మీదకి వెళ్ళిపోతే మరణ పడక దగ్గర ఉంచినప్పుడు సంతోషాలు మొత్తం ఆవిరైపోతాయి. కానీ ఎప్పుడు పోనటువంటి సంతోషం ఒకటి ఉందంట. అదేంటనంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలగదు అన్నాడు. అంటే ఆయన ముఖము ఎంత ప్రశాంతమైంది, ఎంత అందమైంది, ఎంత ప్రేమ కలిగింది అంటే ఆ ఫేస్ నుంచి వస్తున్న ఆ కాంతికి అంట గొప్ప సంతోషం అక్కడ నిలిచిన దేవదూతలకు వస్తుందంట, మనుషులకైనా సరే వస్తుంది అన్నాడు. అంత సంతోషం వస్తుంది అన్నాడు. అలాంటి సంతోషము వచ్చేటువంటి ఆయన ఫేస్ని గురించి థామస్ వాట్సన్ అన్న భక్తుడు ఒక మాట రాశాడు. ఏంటంటే ఒక బంగారు ఉంగరంలో, బంగారం ఖరీదైందే కానీ బంగారు ఉంగరంలో వజ్రం లాంటిది ఆయన మొహం అని అన్నాడు. దగదగలాడిపోతే ఉంగరం చూసిన వాళ్ళకి బంగారానికి విలువ వస్తుందా, వజ్రానికి విలువ వస్తుందా? వజ్రం చూసి అబ్బా ఏముందరా, ఏం మెరుస్తుందని అన్నట్టు. అంటే మనం అందరం వెళ్ళి ఆయన బట్టి ఆయన రాజ్యంలో ఉన్నా కూడాను అత్యధికమైన మహిమ ఎవరిదనంటే ఆయన ముఖందే. ఆయన ముఖం నుంచి వచ్చే ఆ కాంతిదే, ఆయన ప్రసన్నతే. ఇంత ప్రశాంతమైనటువంటి ఆయన ముఖం, ఇంత ప్రేమించే ఆయన ముఖం, ఇంత చిరునవ్వుతుండే ఆయన ముఖం, ఇంత కృపను చూపించే ఆయన సన్నిధి ఇప్పుడు మానవునికి వ్యతిరేకంగా కోపంగా మారగల కారణం ఏంటి? కారణం ఏంటంటే మానవుని జీవితంలో వచ్చినటువంటి పాపము. ఆ పాపం మూలంగా ఆయన కోపం మన మీద రగులుకొని ఆయన ముఖము మనకు కనపడకుండా చేసేసినారు. యెషయా గ్రంథంలో రాస్తారు కదా, రక్షింప నేరకున్నట్లు ఆయన హస్తం కురుసు కాలేదు, విన నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ పాపములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినవి అని కింద ఒక మాట రాస్తారు. మీ దోషములు ఆయన ముఖమును మీకు మరుగ్గా చేసినాయి అని. సో ఇప్పుడు ఆయన ముఖం చూసి సంపూర్ణ సంతోషం ఉన్న చోట సంపూర్ణ సంతోషాన్ని పోగొట్టుకుంటే కారణం ఏంటంటే మన పాపాలు, దోషాలు అన్నమాట అక్కడ చెప్తూ ఉండగా, ఇప్పుడు ఏంటనంటే ఈ సంతోషమైన ముఖము ఎందుకు మన మీద కోపంగా తిరిగిపోయింది అని అన్నప్పుడు మనం చేసినటువంటి అవిధేయత, దేవునికి వ్యతిరేకంగా చేసిన అవిధేయత, అదే పాపము అని చెప్పబడింది. ఆయన ఆజ్ఞ అతిక్రమించడము లేక ఆయనకు వ్యతిరేకంగా మనం నడవటం అనేది. ఎవరికి వ్యతిరేకంగా నడవటం అంటే నువ్వు ఎవరో ఒక కుటుంబంలో నీ తండ్రికి వ్యతిరేకంగా నడిస్తేనే నీ తండ్రికి ఎంత కోపం వచ్చినప్పుడు అసలు నీ సృష్టికర్త అయిన వాడికి వ్యతిరేకంగా నువ్వు నడిస్తే నీ మీద ఎంత కోపం రావాలి ఆయనకి? చూడండి. కాబట్టి ఇది ఆయన కోపానికి ప్రధాన కారణం. ఎందుకంటే మరణం ఉందని చెప్పినా వెళ్ళి అందులోకి అడుగు పెట్టిన గురించి ఏం చెప్పాలి? అది ఆయన ఆజ్ఞను ధిక్కరించడం కాదు, ఆయన సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం. అది ఆయన కోపానికి ఒక కారణం. అయితే ఇప్పుడు మీకు అందరూ తెలుసు, అబ్షాలోము తప్పు చేసి తండ్రి ముఖమే చూడలేకపోయాడు. మరి దుష్టుడుగా మారిపోయిన మానవుడు తిరిగి దేవుని ముఖాన్ని ఎలా చూడగలగటం వారి పరిధిలో ఉన్న విషయమనేక ఇక పరిధిలో ఉంటుందా అని అంటే అసలు ఆలోచించడానికి కూడా మనకు ఊహకు అందనటువంటి చాలా దూరమైన విషయం అన్నమాట. అయితే ఇంతకు మొదలు ఈ పాపము ఏం చేస్తుంది అని అన్న దాని గురించి, ఆయన ముఖం మరుగైపోయినప్పుడు మనం ఏమైపోతాం అన్న గురించి, పాపం యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత ఎట్లా ఉంటుందని 2-3 వాక్యాలు మీకు నేను చూపిస్తాను రండి. ఒకసారి కీర్తన 90 అంటే ఆయన కోపము లేకపోతే ఆయన ఉగ్రత అనేది ఎట్లా ఉంటుంది అన్నది ఒక మాట చెప్తూ, ఫస్ట్గా 92 చూద్దాం, తర్వాత కిందకి వెళ్దాం. మళ్ళీ 92 దగ్గర నేను చదువుతా. పర్వతమును పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములకు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు. ఈ మాట మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన కోపము, ఆయన ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పటానికి ఒక్క లైన్ పెట్టాడు చివర. ఏమన్నాడు? ఏమన్నాడు ఒకే మాట, నీవు మనుషులను మంటికి మార్చున్నావు. ఆయనకి వ్యతిరేకంగా తప్పు చేసిన వ్యక్తి ఒకే ఒక్కడు ఆయన ముందు. అప్పట్లో ఫస్ట్గా ఎవరు? ఆదాము, అవ్వ ఇద్దరు తప్పు చేశారు. కానీ ఆయన కోపం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఆయన ఉగ్రత ఎంత తీవ్రమైందని చెప్పడం కోసం ఒక మాట రాశాడు. అక్కడ మొదలైనటువంటి మరణము స్టిల్ ఇంకా మానవుల మీద దొల్లుకుంటానే వెళ్తుంది. ఏంటిది? దేవుని యొక్క మానవుల మీద ఉన్నటువంటి దేవుని యొక్క ఉగ్రత. అంటే ఆయన ఉగ్రతను సింపుల్గా తీసుకుంటున్నాం మనం, కానీ ఎంత తీవ్రంగా ఉంటుంది అది అని అంటే, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఇంకా దొల్లుతానే ఉంది మన మీద.
ఇక్కడ కాదు, ఇక్కడ ముందు కాలం కూడా భూమి మీద మానవుడు నిలిచిండే చివరి నిమిషం వరకు కూడా ఇది వెళ్తానే ఉంటుంది. అంటే సింపుల్గా తీసుకుని ఆయన ఉగ్రత అనేది మామూలు విషయం కాదు, చాలా తీవ్రమైంది. అందుకనే ఇదే 90లో 11లో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. అంటే ప్రభువా, నీకు గనక కోపం వచ్చిందంటే నువ్వు ఎంతో ప్రేమించేవాడు, ఎంతో జాలి చూపించాడు, అలాంటి వాడు నీ కోపం వచ్చిందనంటే ఎవరన్నా ఎంత ఉంటుందో కొలవగలడా అని అంటున్నాడు. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియదు. నీకు చెందవలసిన ఏమన్నాడండి? భయం కొలది పుట్టు. దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉండాల్సిన మన చోట ఆయనకు వ్యతిరేకంగా మారిపోతే రగులుకున్న ఆయన క్రోధం ఎంత తీవ్రంగా ఉంటుందో మీకు తెలుసా అని అంటున్నాడు. ఇది ఆయన కోపం యొక్క తీవ్రస్థాయి అన్నమాట. మనం అనుకున్నంత తేలిగ్గా, మనం అనుకున్నంత ఉచితంగా, లేకపోతే మనం అనుకున్నంత సింపుల్గా ఆయన కోపం ఏమీ ఉండదు. ఇది పాపం చేయటం మూలంగా మానవుడి మీదకి వచ్చినటువంటి పర్యవసానాలు. ఫస్ట్ శాపం వచ్చింది, మరి అన్నట్టుగా జీవంలోకి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కోపం వచ్చింది. ఎంత తీవ్రంగా ఉంటుంది అని అంటే చెప్పలేనంత తీవ్రంగా అది మారబోతుంది. అయితే ఇక్కడ మీకు ఇంకో మాట నేను చూపిస్తాను. ఏంటంటే ఇది ఆయన తీవ్రత గురించి చెప్పబడిన ఒక మాట అంటాడు. ఆయన గురించి చెప్తూ ఆయన కోపాన్ని థామస్ వాట్సన్ అన్న భక్తుడే ఒక దేంతో పోల్చాడు? అగ్నితో పోల్చాడు. అంటే మంట, అగ్నితో పోల్చాడు దాంతో. ఎందుకంటే ఆయన కోపం అలాంటిది అని, రగులుగా ఉంటుంది అన్న మీటింగ్ దగ్గర ఏంటంటే మంటతో ఆయన పోల్చి చెప్పాడు. ఎందుకు చెప్పాడో ద్వితీయోపదేశకాండం నుంచి 2 మాటలు మీకు చూపిస్తాను చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 24వ వచనం దగ్గర, 24వ అధ్యాయం దగ్గర, 4వ అధ్యాయం 24వ వచనం దగ్గర, ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అని. నువ్వు అనుకున్నట్టు మామూలుడు కదా, ఆయన ప్రేమ చూపిస్తాడు ఒక పక్కే, నాణ్యానికి ఒక పక్కే. రెండో వైపు వెళ్ళిపోతే ఆయన ముందు ఆగలేము ఎవరు. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వచ్చాడో తెలుసా? దానికి ముందే 4వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమనంటే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడని ఆయన గొప్పతనం గురించి చెప్పుకుంటూ వస్తూ, అరే బాబు ఆయన అంత ప్రేమ కలిగినోడే, కానీ అట్ ది సేమ్ టైం ఇంకో పక్కన ఉంది ఆయన కాయన ఇంకో పక్కన అన్నట్లు. ఏమని చెప్తున్నాడు? ఇంకో పక్కన ఏముందనంటే, నీ దేవుడైన యెహోవా దహించు అగ్ని రోషం గల దేవుడై ఉన్నాడు. రోషం కలిగిన దేవుడు అంట ఆయన దహించు అగ్ని అంట. అంటే నువ్వు చెలగాటం ఆడుతున్నది దేంతో? అగ్నితో చెలగాటం ఆడుతున్నావు. సరే, ఈ రోషము ఈ క్రోధము ఎలా ఉంటుంది అని అంటే దాని గురించి చెప్తూ ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట చెప్తారు చూడండి. 32వ అధ్యాయము 22వ వచనం దగ్గర, నేను చదువుతాను, తీసారా? నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును. అర్థమైంది? ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళి అక్కడ నరక యాతన పడుతున్నానని ధనవంతుడు అన్నారు కదా. రేపు పొద్దున మనందరం కూడా వెళ్ళబోతున్నాం కదా. అక్కడికి వెళ్ళి నిన్ను రగిలించేది ఏంటి తెలుసా? అక్కడున్న మంట కాదు, మంట ఉంటుంది, బట్ అసలు రగిలించేది ఏంటది? ఆయన కోపాగ్ని. ఇందాక అనుకున్నాం కదా మనం, ఆయన క్రోధము అని అన్నాం కదా, ఉగ్రత అని. ఆ ఉగ్రతలో వచ్చిన పట్టరానటువంటి ఆయన కోపము ఎక్కడి వరకు దహిస్తుందంట మానవుణ్ణి అని అంటే పాతాళ అగాధము వరకు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన దహించు అగ్ని, ఆయన కోపము పాతాళ అగాధం వరకు నిన్ను కాల్చుది అని అన్నప్పుడు అక్కడ నువ్వు వెళ్ళి వేదన పడుతూ ఉంటావు. కానీ మిగిలిన అగ్నికి, ఈ కోపం నుంచి వచ్చిన అగ్నికి ఇంకో తేడా ఉంది, ఉగ్రత నుంచి వచ్చిన అగ్నికి. అవన్నీ కాల్చి బూడి చేసేస్తాయి దేన్నైనా. మామూలు అగ్ని అయితే ఇది కాల్చదు, బూడిద చేయదు, కానీ వేదన మాత్రం కాలుస్తుంది, బట్ బూడిద మాత్రం చేయదు. ఇక వేదన 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 ఎంతకాలం అనంటే యుగ యుగాలు ప్రకటన గ్రంథంలో రాస్తారు కదా, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునని. అంటే ఆయన కోపం యొక్క తీవ్రత ఎంతవరకు వెళ్తుంది అనంటే నిన్ను ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడైనా సరే విడిచిపెట్టదు. ఇది అని చెప్పేది. అంత తీవ్రమైన వేదనలోకి మానవుడు
వెళ్ళబోతున్నాడు. అంత తీవ్రమైంది ఆయన యొక్క కోపం యొక్క తీవ్రత అని చెప్తున్నాడు. చెప్తూ ఇప్పుడు ఇదే కోపం యొక్క తీవ్రతలో మనం ఉన్నాము అని ఇందాక వాక్యం చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఆయన దహించు అగ్ని అయితే నువ్వెవరివి? గడ్డివి, అవునా కదా? బైబిల్లో రాశారు కదా, గడ్డివి, సాయంత్రం వాడిపోయే పువ్వువి, ముళ్ళ కంపవి, లేకపోతే ముళ్ళ కంచివి. నువ్వు గడ్డి వయ్యుండి, వాడిపోయిన పువ్వు వయ్యుండి, ముళ్ళ కంచి వయ్యుండి అగ్నితో వెళ్ళి పెట్టుకుంటావా? ఆయనతో ఆటలాడదామని చూస్తావా? అది సాధ్యం? ఆయనతో ఆటలాడటం సాధ్యమైన విషయమా? అనంతుడైన ఆ దేవుడితో అనామకుడైన ఒక మానవుడు వెళ్ళి, అశాశ్వతుడైన మానవుడు వెళ్ళి ఆయనతో పెట్టుకుంటుంటే మాటలేనా? నీకు నాకు వల్ల కాదు, ఆయన ఉగ్రత నుంచి తప్పుకుంటాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంత ఉగ్రత మానవుడి మీద ఏలాడుతుంటే మానవులకు అసలు తెలియట్లా అసలు ఆ విషయం అన్నది ఏంటని. కానీ ఇది తెలియదు కాబట్టి ఆయన ప్రేమించేవాడు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమకు అసలు ఈ లోకం సంబంధించిన ఏవి కూడా ఆయన ప్రేమ ముందు పనికిరావు. అంత ప్రేమించిన వాడు, ఆయన ఉగ్రత ఎంత తీవ్రంగా ఉంటుందో తెలిసినవాడు, ఆ ఉగ్రత నువ్వు భరించలేవని చెప్పి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. పంపించి చెప్తున్నాడు, ఇదిగో ప్రజలందరూ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం మీకు చెప్తున్నాను. ఇదిగో మీకోసం నేను ఒక ఆయన పంపించాను. నా ఉగ్రత తట్టుకుంటే మీ వల్ల కాదు. అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే, నువ్వు పాతాళంలోకి వెళ్ళేసరికి అక్కడ నిన్ను పట్టుకునేది ఏంటంటే, నిన్ను దహించేది అక్కడ నా ఉగ్రతే అని అన్నాడు. అంత చివరి వరకు వెళ్ళి ఆయన ఉగ్రతను తట్టుకుంటూ మానవుడికి ఎట్లా సాధ్యం కాదు. కాబట్టి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు ఆ కుమారుడు వచ్చి మన కోసం ఏం చేశాడన్నది, ఈ యొక్క ఉగ్రతను బట్టి ఎట్లా మనల్ని కాపాడన్నది 2-3 వాక్యాలు మనం చూసి దాన్ని బట్టి మనం దేవుని ఆరాధన చేద్దాం. ఫస్ట్ రండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9వ వచనం దగ్గర 9వ వచనం దగ్గర, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, చూడండి ఏమన్నాడు, ఆయన కుమారుని ఎందుకు పంపించాడు అనంటే, రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను, కానీ ఉగ్రత పాలవుటకు నియమించలేదు అన్నాడు. అరే బాబు, దేవుడు ఉగ్రత ఉంది, కానీ ఆ ఉగ్రతలకు నువ్వు వెళ్ళకూడదు, దాని నుంచి నువ్వు రక్షించబడాలని చెప్పేసి ఆయన పంపాడు అని అన్నాడు. ఇంత మొదలు వచ్చిన ఆయన ఎవరు? రక్షకుడు. దేని నుంచి రక్షిస్తున్నాడు? ఇప్పుడు ఉగ్రత నుంచి రక్షిస్తున్నాడు. ఇంకా క్లియర్గా మీకు అర్థం అవటానికి రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనానికి రండి. రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం దగ్గర, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇప్పుడు 9వ వచనం క్లియర్ చేయండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడతాము. అంటే విత్ గ్యారంటీ అని అంత గ్యారంటీగా ఆయన కుమారుని బట్టంట ఆయన ఉగ్రతలోంచి నీవు తప్పించబడతావు అని అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న మనం ఆలోచిద్దాం. ఏంటనంటే, అంత కోపంగా ఉన్న ఆయన కోపం రాకుండా ఎలా ఆపుకున్నాడు? అంత దుష్టులమని తెలిసినా శిక్షను పంపించకుండా ఎందుకున్నాడు? అంతేకాదు, నువ్వు మరణానికి పాత్రుడని సంగతి తెలిసినా జడ్జి గారికి ముందు తప్పు చేశాడన్న ఒక వ్యక్తి తెలిసి వెంటనే శిక్ష వేస్తాడు. నువ్వు తప్పు చేశావన్న జడ్జి గారికి తెలిసిపోయింది ఇప్పుడు ఆయనకి, కానీ శిక్ష రానివ్వకుండా ఎందుకు ఆపాడు? ఒకసారి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? దీనంతర కారణం ఏంటి? దీనంతర కారణం అంటే ఒకే ఒక్క రీజన్, ఆయన కుమారుడు, ఆయన పంపినటువంటి ఆయన కుమారుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. అంటే జీవమైన తన కుమారుడిని మరణానికి పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు అని అన్నప్పుడు, ఆయన మరణానికి అప్పగించి శిలువ మీద వదిలేసిందోనా తండ్రిగా ఆయన ఎంత వేదన పడ్డాడు, ఎంత బాధపడి ఉంటాడు మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించండి. కానీ అంత బాధని వేదనని తండ్రిగా ఆయన తన హృదయంలో అంచుకున్నాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించి నిన్ను విడిపించడానికి. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ ఉగ్రత అయితే నీ మీద వేలాడుతుందో కత్తిలాగా,
ఆ ఉగ్రత నుంచి తప్పించుకుంటానికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన పంపించి ఒక మాట అన్నాడు, నీ మీద ఉగ్రత నిల్చుంటా కారణం నీ పాపాలైతే నీ పాపం మరి ఎన్నటికీ నీ జ్ఞాపకం చేసుకోను అని అంటున్నాడు. ఎంత ప్రేమ, ఇంత కృప ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే తన కుమారుని బట్టి. కాబట్టి ఒక్కసారి ఆలోచిద్దాం. ప్రజలందరూ కలుగు మహా సంతోషకరమైన సువార్తమానము. ఎందుకంటే నువ్వు ఉగ్రతని తప్పించుకుంటున్నావయ్యా, మరి అన్నటికీ దాంట్లోకి రావు. ఆయన కుమారుని అంగీకరిస్తే యుగాలు ఆయనతో ఉంటా ఉన్నాడు. ఇంత గొప్ప అవకాశం మన జీవితంలో మనకు కల్పించినందుకు మన ప్రభువుని ఎంత ఆరాధించాలి. దేవుని ఉగ్రత నుంచి తప్పుకుంటాం ఏ మానవుడికి సాధ్యం కాని చోట నువ్వు ఎలా తప్పించుకోగలిగావు అంటే ఆయన ప్రేమను బట్టి. ఇంత మనం ప్రేమించినాడు, ఇంత ప్రేమించి మన కోసం తన కుమారుని సైతం పెట్టినవారు ఇంకెవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. ఎంత మనం ఆరాధించాలి, ఎంత ఆరాధించాలి. నిజంగా క్రిస్మస్ వస్తుంది అని అంటే ఎంత సంతోషం మన హృదయంలో ఉండాలి. పంపించినందుకు ఆయన్ని నీ ఉగ్రత భరించడం కోసం రక్తం బద్దలైపోయేటట్లుగా కన్నీరు గారి చేర్చిన నీ కోసం ఉగ్రతలోకి వెళ్ళినటువంటి ఆ దేవుని ఉగ్రతలోకి వెళ్ళిన ఆయన కుమారుని ఎంతగా ఆరాధించిన మనం రుణం చెల్లించలేం. కాబట్టి ఒక్కసారి ఈ సమయంలో ఆయన ప్రేమని, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు వారిని కృపను జ్ఞాపకం చేసుకుంటూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాము. తలలు వంచండి.